వీటిని చూసి మైదా పిండి పునుగులు అనుకుంటే పప్పులో కాలేసినట్టే, ఎందుకంటే అవి మైదా పిండితో చేసిన పునుగులు కాదు అనమాట. ఇవి వచ్చేసి సగ్గుబియ్యంతో చేసిన పునుగులు. చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా ఉన్నాయి. మీరు ఎప్పుడన్నా ట్రై చేయకపోతే ఈ సగ్గుబియ్యంతోనైతే ఇలా పునుగులు చేయండి, టేస్ట్ చాలా బాగుంటాయి. అలాగే పిల్లలకి హాలిడేస్ కూడా ఇచ్చినారు కదా, వాళ్ళకి ఎప్పుడు ఒక వెరైటీ స్నాక్స్ ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ఇలా సగ్గుబియ్యంతోనైతే ఇలా పునుగులు ట్రై చేసి పెట్టండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాం. 1 కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకొని ఒక 2 నుంచి 3 గంటల వరకు అయితే నానబెట్టేసుకోండి. నానబెట్టుకున్న తర్వాత అందులో ఉన్న వాటర్ మొత్తం తీసేసుకొని 1 కప్పు సగ్గుబియ్యంకి 1 కప్పు వరకు బియ్యం పిండి తీసుకోండి. అలాగే 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండి తీసుకొని అందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును కూడా వేసేసుకోండి. అలాగే అందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని కూడా వేసేసుకొని, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇందులోకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2-3 స్పూన్ల వరకు అయితే పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకొని ఒక చిన్న చిటికెడంతా వంట సోడాని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కావాలనుకుంటే కొన్ని వాటర్ జల్లుకుంటూ సేమ్ మన పునుగుల పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలాగా కలిపేసుకోవాలి మంచిగా. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 నుంచి 10 మినిట్స్ వరకు అయితే పక్కన పెట్టేసుకోవాలన్నమాట. పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఇలా పునుగులు వేస్తే మంచిగా వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ మొత్తం వేడి చేసుకొని మనము సేమ్ పునుగులను అయితే ఎలా వేసుకుంటామో సేమ్ పునుగులానే వేసేసుకొని బ్రౌన్ కలర్లో అటు ఇటు 2 వైపులా కాల్చుకుంటే అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే పునుగులు అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా క్రిస్పీగా అనిపించింది. లోపల కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ.